కేటీఆర్ మరో సంచలనం ట్వీట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని, ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాల నిజమని తేలిపోయిందని పేర్కొన్నారు కేటీఆర్. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఏఎస్ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పుల తడక అని రుజువైపోయిందన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ఎన్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదేనని చెప్పారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకొని ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకు రెండింటిలోనూ అడుగడుగున వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలు ఉండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని మండిపడ్డారు కేటీఆర్. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకి నిదర్శనమన్నారు. కేసీఆర్ గారికి పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కన పెట్టి సీఎం రేవంత్ క్షమించడాన్ని పాపం చేశారని గుర్తు చేశారు కేటీఆర్. మరి మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.